హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీపై హైకోర్టు జడ్జి గారి సంచలన నిర్ణయం అండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కమ్యూటేషన్ నిలుపుదల అనే టాపిక్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైలైట్‌లో ఉందండి. పెన్షనర్లకు న్యాయ పోరాటంలో కొత్త ఆశలైతే చిగురిస్తున్నాయి. ఏంటంటే ఏపీ రాష్ట్ర పెన్షనర్ల సంఘం కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల కోసం సంబంధిత గౌరవ హైకోర్టు ద్వారా అందరికీ ఒకే విధమైన పరిష్కారం కల్పించేలాగా జీవో అండి. ఒక జీవో తీర్చేదాని కోసం కృషి చేయాలనైతే పెన్షనర్లు విజ్ఞప్తిస్తున్నారనమాట. సో, పెన్షనర్ల సంఘాలు గూడా ఇదే పనిలో ఉన్నాయి. సో, వన్స్ జనరల్ ఆర్డినెన్స్ వచ్చిందంటే ఇంకా ఆ విధంగానే కమ్యూటేషన్ 12 సంవత్సరాల లేదంటే 11 సంవత్సరాల అనేది డిసైడ్ అయిపోతుందనమాట. అది తుది తీర్పుగా అయితే తీసుకోవచ్చు. సో, దానికోసం కృషి జరుగుతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైందనేది చూద్దాము. ఇక ప్రస్తుత పరిస్థితి విషయానికొస్తే ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రస్తుత అప్డేట్ ప్రకారము గౌరవ హైకోర్టులు ఇచ్చే తీర్పులు తుది తీర్పులైతే కావండి. హైకోర్టులు ఇచ్చేవి తుది తీర్పులు కావు. కానీ సుప్రీం కోర్ట్ ఏదైతే ఇస్తుందో అది దేశవ్యాప్తంగా అమలవుతుంది. సో, మంతెద్దర ఉత్తర్వులు మాత్రమే అన్నమాట. హైకోర్టులో ఏం చెప్పినా గూడా. సో, సుప్రీం కోర్టు తుది తీర్పు ఆధారం సో, తుది తీర్పు ఆధారంగా అయితే తుది తీర్పు అనేది నిర్ణయం జరుగుతుందనమాట. సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇస్తేనే అమలవుతుంది. సో, ఇవన్నీ మధ్యంతర ఉత్తర్వులుగా చెప్పుకోవచ్చు. అప్ టు జీవో వచ్చే వరకు మనకు ఇవన్నీ తాత్కాలికమనే చెప్పొచ్చు. సో, ఈ మధ్యంతర ఉత్తర్వులు మొదట హర్యానా ప్రభుత్వం తెచ్చుకోగలిగింది. సో, అక్కడ పెన్షనర్లు న్యాయ పోరాటం చేసి అక్కడ తెచ్చుకోగలిగారు. తర్వాత తెలంగాణ గూడా మొన్న రీసెంట్‌గా తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏపీ పెన్షనర్లకు ఇవి స్ఫూర్తిదాయకం కలిగిస్తున్నాయి. సో, అక్కడల్లా సాధ్యమైంది. ఇక్కడెందుకు సాధ్యం కాదు అంటే సాధ్యమవుతుందనే చెప్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో కమ్యుటేషన్ రికవరీ పద్ధతి అనేది ఈ విధంగా ఉంది. కొన్ని రాష్ట్రాలు 12 సంవత్సరాలు యాక్చువల్‌గా 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల చేయగా మరికొన్ని రాష్ట్రాలు 13 సంవత్సరాలు అంటే గుజరాత్ వంటివి. సో, 13 సంవత్సరాల వరకు కొనసాగించాయన్నమాట. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ తగ్గడం మార్పయితే కనిపిస్తుంది. సో, ఉదాహరణకు గుజరాత్ ప్రభుత్వమే తీసుకోండి. 13 సంవత్సరాలకు రికవరీని ఆపేసింది. అదే తరహాలో హర్యానా అయితే ఏప్రిల్ 2024 నాటికి జనరల్ ఆర్డర్ కోసం ప్రయత్నం చేస్తోంది. సో, జీవో వచ్చిందంటే సరిపోతది. ఇక కేరళ అయితే 12 సంవత్సరాల తర్వాత కమ్యుటేషన్‌ని పూర్తిగా నిలిపివేశారనమాట అక్కడ ఆల్రెడీ. ఇంకా ఎక్కడ కూడా జీవో అయితే రాలేదండి ఫ్రెండ్స్. ఒకటైతే చెప్పుకోదగ్గ విషయం ఏందంటే, ఏ రాష్ట్రంలో కూడా ఇంకా జనరల్ ఆర్డినెన్స్ అయితే రావట్లేదనమాట. జీవో వచ్చింది అంటే జీవో ట్రెండ్ అనేది నడుస్తుంది. ఇంకా అన్ని రాష్ట్రాలు జీవో వరకు కృషి చేస్తాయి. తర్వాత కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది మనకు 12 లేదా 11 సంవత్సరాలు తగ్గే అవకాశం ఉంది. ఇంకా తెలంగాణ మొన్న జరిగినటువంటి తెలంగాణ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రస్తుతం తెలంగాణ పెన్షనర్లు కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు పొందగలిగారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 10 సంవత్సరాలు పూర్తయిన వారికి రికవరీ నిలుపుదలకు ఉత్తర్వులైతే అమల్లోకి వచ్చాయన్నమాట. సో, ఇప్పటి వరకు కేసులు వేసిన పెన్షనర్లకు మాత్రమే ఈ ఉత్తర్వులు వస్తుండగా, సో, ఎవరైతే కోర్టుకు వెళ్ళగలిగిన పెన్షనర్లకు మాత్రమే ఈ ఉత్తర్వులు తెచ్చుకోగలుగుతున్నారు. కానీ అలా కాకుండా వెళ్ళాలనుకుని వెళ్ళలేని ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షనర్ కోసం జనరల్ ఆర్డినెన్స్ తీసుకొని రావాలనైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వన్స్ జీవో వచ్చిందంటే అది అందరికీ అమలవుతుంది. ఆ రాష్ట్రం వరకు. సో, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు జీవో జారీ చేసిందంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్క పెన్షనర్‌కి అమలవుతుంది. ఎలిజిబుల్ ఉన్నవారికి. ఇక ఏపీ పెన్షనర్ల తాజా చర్యలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీ పెన్షనర్ల సంఘాలు అందరికీ అర్హత కలిగించేలాగా జనరల్ ఆర్డర్ కోసమైతే కోర్టులో మరిన్ని కేసులు వేయడానికి సిద్ధమవుతున్నాయి. సో,
మరిన్ని ఉధృతం చేయడానికండి పరిస్థితిని. సో, ఇప్పటి వరకు కొందరు మాత్రమే కోర్టుకు వెళ్ళగా, మరికొంతమంది కేసులు దాఖలు చేయాలని సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల కేస్ అనేది కొద్దిగా బలపడి ప్రయారిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. కోర్టు వాదనలు, తీర్పులు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, కమ్యూటేషన్ రికవరీకి 15 సంవత్సరాల గడువు ఎందుకు అనే ఆహ్, ఎందుకు ఉండాలని ప్రభుత్వం తరపున ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించిందనమాట. కోర్టు 12 సంవత్సరాల రికవరీ పద్ధతి సరైంది అని అభిప్రాయపడింది. సో, ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు సరైన సమాధానం దీనికి చెప్పలేకపోయారనమాట. కోర్టు 15 సంవత్సరాలు ఎందుకు చేస్తున్నారు? 12 సంవత్సరాల రికవరీ అనేది సరైన పద్ధతి కదా! అని కోర్టు తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వాదించిందనమాట. ప్రభుత్వం తరపు ఆహ్, వారికి. సో, దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు న్యాయవాదులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. సో, మనందరికీ తెలిసిందే అండి. ఇప్పుడు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది వడ్డీతో సహా 12 సంవత్సరాల్లోనే రికవరీ చేయగలుగుతున్నప్పుడు, ఈ 3 సంవత్సరాలు ఎక్స్‌ట్రా ఎందుకు అని కోర్టు అభిప్రాయపడింది. తన నిర్ణయాన్ని వెల్లడించింది. సో, ఇందుకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సయితే ఉంది దీనికి. దీంతో గౌరవ న్యాయమూర్తి కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెంటనే జారీ చేశారు. సో, సమాధానం ఇవ్వలేదు కాబట్టి నో అని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులైతే ఆన్ ద స్పాట్ జారీ చేశారనమాట. సో, ఇది సంచలన తీర్పు అని చెప్పొచ్చు. ఇక పెన్షనర్ల న్యాయ పోరాటానికి ప్రాధాన్యత ఎందుకు? అసలు ఇది ఎందుకు ఇలా పెన్షనర్లు పోరాడుతున్నారు? 15 ఏళ్ళు ఉంటే ఏమవుతుంది? 12 సంవత్సరాలే ఎందుకు అని సందేహం. సో, దానికోసం ఇప్పుడైతే చూద్దాము. సో, పూర్వం 1981లో పెన్షన్ నిబంధనల ప్రకారంగా కమ్యూటేషన్ తీసుకున్న పెన్షనర్లపై మొదట 15 సంవత్సరాల రికవరీ పద్ధతి అయితే అమలు చేయబడింది. ఎందుకు అమలు చేయబడింది? ఫస్ట్‌లో 15 ఎందుకు? ఇప్పుడు 12 ఎందుకు అంటే మనకిక్కడ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటుంటుందండి. సీవీపీ కమ్యూటేషన్ చేసుకునే వారికి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దీన్ని ఎంఎఫ్ అనుకున్నాం. సో, ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది ముందు ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. హై ఉండేది కాబట్టి అప్పుడు 15 సంవత్సరాలు రికవరీ చేస్తే ఆ 15 సంవత్సరాలు పట్టేదన్నమాట. ఆ రికవరీ ఇంత అమౌంట్ ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంతైతే అమౌంటు మనకు వస్తుందో దానికి సంబంధించి 15 సంవత్సరాలు ఉండేది. హై ఉండేది కాబట్టి 15 సంవత్సరాలకు సరిపోయేది. ఇప్పుడు తర్వాత 2010 ఫిబ్రవరి తర్వాత ఏం జరిగిందంటే పీఆర్‌సీలో భాగంగా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంఎఫ్ అనేది లో ఉంది. అంటే తగ్గించారు. సో, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ తగ్గితే రికవరీ పీరియడ్ గూడా తగ్గాల్సిన అవసరం ఉందండి. కాబట్టి 12 సంవత్సరాల్లోనే ఇప్పుడు ఈ లో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనకు 12 సంవత్సరాలు సరిపోతుంది. మొత్తం అసలు వడ్డీ ప్రభుత్వం రాబట్టుకోవడానికి. సో, అప్పుడైతే 15 సంవత్సరాలు పట్టేది. అప్పుడు ఎక్కువ అమౌంట్ ఇచ్చేవారు కాబట్టి ప్రభుత్వం వారు. సో, రికవరీ గూడా ఎక్కువ సంవత్సరాలు చేసేవారు. ఇప్పుడు తక్కువ ఇస్తున్నారు కాబట్టి తక్కువ సంవత్సరాలు రికవరీలో సరిపోతుంది. న్యాయపరంగా సవాలు చేసి 12 లేదా 13 సంవత్సరాలకు తగ్గించడం చాలా రాష్ట్రాల్లో ఈ మేరకు విజయవంతం పొంది. సో, ఇందులో న్యాయం లేకపోతే కోర్ట్ ఎందుకు ఈ విధంగా అభిప్రాయపడుతుంది చెప్పండి. సో, 12 సంవత్సరాలే కరెక్ట్ అయినది అని కోర్ట్ అభిప్రాయపడింది కాబట్టి ఇక్కడ న్యాయం అయితే ఉంది. చాలా రాష్ట్రాల్లో విజయవంతంగా గూడా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు. జీవో ఒక్కటి రావాల్సిందండి ఇంకా. ఈ తాత్కాలిక విజయాలు మిగిలిన పెన్షనర్లకి స్ఫూర్తిదాయకాన్ని ఇస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్యలపై ఎదురుచూపులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందా? తదుపరి కౌంటర్ ఏం దాఖలు చేస్తుందా? లేదంటే జీవో విడుదల చేస్తుందా? అందరికీ ఒకే విధంగాని అనేది ఇప్పుడు చూద్దాము. సో, ఏపీ పెన్షనర్లకు ప్రభుత్వము కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాల్సయితే ఉంది. సో, ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు అడిగిన క్వెషన్ ఏంది? 12 సంవత్సరాలే రికవరీ అని కోర్టు అభిప్రాయపడింది. దానికి కౌంటర్ వేయాల్సయితే ఉందండి కోర్టుకు. కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. సో, ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో అఫిడవిట్ వేయకుండానే ప్రభుత్వం కేసు వాయిదా వేయడం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేస్తే అది పెన్షనర్లకు అనుకూలంగానే ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తూ ఉన్నారు. సో, అంతే కదండీ. ఇక మొత్తానికి ఏపీ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల కోసం చేస్తున్న పోరాటం దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ప్రేరణగా నిలుస్తోంది. కోర్టు ద్వారా మధ్యంతర ఉత్తర్వులను పొందడం అనేది గొప్ప ఆరంభం అని చెప్పాలి. జనరల్ ఆర్డినెన్స్ జీవోని గనక సాధించగలిగితే పెన్షనర్ల సంఘాలు మరింత జీవో కోసమైతే శ్రమిస్తున్నాయి. సో, ప్రభుత్వం స్పందనపై అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో, ప్రభుత్వం ఏమని అఫిడవిట్ దాఖలు చేస్తుందా అనేది ఎదురుచూస్తున్నారు.
పెన్షనర్ల గౌరవం, అలాగే ఆర్థిక భద్రత కోసం కలిసి కృషి చేయడమే సమన్వయ మార్గం అని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.